ఇక్కడ శివాజీకి సంబంధించి మనం ఇక్కడ ఇందాక మాట్లాడుకుంటే శివాజీకి సంబంధించి వాళ్ళు చాలామంది శివాజీకి మద్దతుగా కూడా చాలామంది నిలుస్తూ ఉన్నారు. కానీ పాట కూడా రాసిండు. నేను మీ అమ్మపాటి తిరుపతి మిత్రులారా, ఈ మధ్య కాలంలో సినీ నటులు మరి సమాజాన్ని సంస్కరించే విధంగా గొప్ప మాట అన్నారు. స్త్రీలు నిండుగా బట్టలు వేసుకోవడం వల్ల భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనే విధంగా మాట్లాడిండు. ఆ మాట నన్ను నచ్చింది కనుక ఆ పాటకు మద్దతుగా నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నా. సినిమా హీరో శివాజీ అన్న మాటకు నేనిస్త మద్దతి, చెప్పేటోడు లేక చెడిపోయినట్టుగా ఉన్నది లోకం పద్ధతి. నిండుగా బట్టలు వేయమన్నా కర్తవ్యముల కన్నా తండ్రున్నాడు, పేరు ప్రతిష్టలు పెరిగేలా ఉండే ఆలోచనలోన అన్నున్నాడు. అంత తప్పు మాట ఏమన్నాడు, అంత తప్పు మాట ఏమన్నాడు, గురువులాగే బుద్ధి మాట అన్నాడు. సినిమా హీరో శివాజీ అన్న మాటకు నేనిస్త మద్దతి, చెప్పేటోడు లేక చెడిపోయినట్టుగా ఉన్నది కొందరి పద్ధతి. కట్టుబట్టు మీకు వద్దన్నడా, కడుపుకు పువ్వ తినద్దన్నడా, అభివృద్ధి చెందగా అడ్డున్నడా, ఎదుగుతుంటే మిమ్ములద్దన్నడా. నమస్కారం పెట్టే మాట అన్నాడు, నమస్కారం పెట్టే మాట అన్నాడు, సంస్కారంతో ఉండాలన్నాడు. సినిమా హీరో శివాజీ అన్న మాటకు నేనిస్త మద్దతి, చెప్పేటోడు లేక చెడిపోయినట్టుగా ఉన్నది కొందరి పద్ధతి. భరతమాత అంటే ఆడ జన్మ, భారతదేశమే మొక్కే అమ్మ, ఉన్నది మీకింత గొప్ప పేరు. అందరికీ నమస్తే, జై భీమ్. నేను మీ అమ్మపాటి తిరుపతి మిత్రులారా. అమ్మపాటి తిరుపతి దీనికి అంటే శివాజీకి మద్దతుగా పాట రాసి పాడిండు. సినిమా ఇండస్ట్రీలో చాలా మాతృత్వాన్ని చాటుకోవాలి అనే విధానంలో నేను అంటా ఉన్నాను. ఏమో కేసులు పెట్టడం మన తెలంగాణ వరకే సాధ్యమైంది అని నేను అంటా ఉన్నాను. మరి ఇంతకుముందు కూడా ఒకప్పుడు హీరో సుమన్ గారు కూడా ఒక విషయంలో మాట్లాడారు. మరి మహిళలు చాలా చక్కగా ఉండాలి, ఒంటి నిండా డ్రెస్సులు వేసుకోవాలి, మరి తన శరీరం అంతా కనపడేలాగా తిరిగితే సమాజం చెడిపోతుంది, తన భర్త ముందు మాత్రమే పర్మనెంట్గా అట్లా కనపడాలి, లేదంటే బయట అలా తిరగకూడదు, సమాజం అంతా ఆగమైపోతుంది అని కొంచెం మంచి మెసేజ్ తను కూడా ఇచ్చాడు. మరి ఇప్పుడు రెండో వ్యక్తిగా శివాజీ. ఇంతకుముందు మరి ఎవరు మాట్లాడలేదు, స్త్రీల పట్ల మంచి అభిప్రాయంతో ఎవరు చూడలే, మంచి అభిమానంగా ఎవరు మాట్లాడలేదు. ఇట్లా చాలా మంది కూడా అంటే శివాజీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. నిజంగా ఆయన చెప్పినటువంటి మాట కరెక్టే. కాబట్టి ఇది ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసుకుంటా, ఇక తర్వాత ఏదో ఆయన తప్పు చేసినట్టుగా నన్ను అయితే క్రియేట్ చేస్తున్నారు కరెక్ట్గా అని చెప్పేసి చాలామంది శివాజీకి మద్దతుగా, హీరో శివాజీకి మద్దతుగా నిలుస్తున్నారు.